నాయకులు సైదా గారు మళ్ళీ మీ పాయింట్ అర్థమైంది, చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఏం చేశారు 5 సంవత్సరాల్లో? రైట్ ఎందుకు ఆయన కొత్తగా మళ్ళీ ఎవరిస్తారు మీకు మీరు? అవకాశం ఇస్తాను, మళ్ళీ మీకు అవకాశం ఇస్తున్నాం. టీడీపీ నేత సురేంద్ర నాయుడు గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర నాయుడు గారు, మీరు నిజంగానికి సైదా గారు ఏదైతే పాయింట్స్ రైజ్ చేశారో, ఈ 10 సంవత్సరాల్లో, గత 10 సంవత్సరాల్లో ఏపీకి అంతగా బీజేపీ నుంచి వచ్చిన పరిస్థితులు అయితే ఏదైతే కీలకమైన విభజన హామీలు కావచ్చు, లేదంటేనో నిధులు కావచ్చు, ఇంకొన్ని అంశాలు కానీ ఏదైనా సరే అంత తీవ్ర సైదా గారు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో వచ్చిన పరిస్థితులే లేనే లేవు. అయినప్పుడు కూడా మీరు ఎందుకు ఆయనతో పొత్తు కోరుకుంటున్నారు? బీజేపీతో ఎందుకు పొత్తు కోరుకుంటున్నారు? ఎందుకు కోరుకోవాల్సి వచ్చింది సురేంద్ర నాయుడు గారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి నాతోటి సహచరులకి, అదేవిధంగా మన న్యూస్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, ఈరోజు కొన్ని విషయాలు మనం కూలంకుషంగా మాట్లాడుకోవాలి అంటే, దాదాపు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి రాజధాని లేని సందర్భంలో, కూర్చునేదానికి కుర్చీ లేని సందర్భంలో మనం ఒక రాజధాని నిర్మించుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వెనుకబడినటువంటి ప్రాంతాలకి అన్నిటినీ కూడా నీటి సౌకర్యం ఉండాలి అంటే మనకు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయినటువంటి పోలవరాన్ని కంప్లీట్ చేసుకోవాలా. అదేవిధంగా విభజన హామీలన్నీ కూడా చక్కదిద్దుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ఆ రోజు బీజేపీతో కూడా కలిసి ముందుకు పోవడం జరిగింది. ముందుకు పోయిన సందర్భంలో ఆ రోజు వాస్తవానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలి అని చెప్పి బీజేపీ నాయకులు కూడా కోరడం, దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ అనేది ఒక ఉంది, దానివల్ల మనం ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం, దానికి సమానమైనటువంటి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. సో మనం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి. ప్రత్యేక హోదా రాని సందర్భంలో దానికి సమానమైనటువంటి ప్రత్యేక ప్యాకేజీ వస్తుంది. ఆ ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి ఆ రోజు మేము కూడా అది ఇవ్వలేదనే కదా మీ పార్టీ అధినేత అంతగా గొడవపడ్డారు. ఆ ప్యాకేజ్ ఇవ్వలేదనే కదా మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ నాయకత్వంతో చాలా పెద్ద గొడవపడ్డారు, అవునా కదా? చెప్తున్నా ఆ ప్యాకేజీ కూడా కొంతవరకు రాని సందర్భంలో ఆ రోజు మనం బీజేపీతో విభేదించి బయటకు వచ్చి, మాకు అధికారాన్ని అనుభవిస్తున్న సందర్భాన్ని కూడా వదిలేసి మేము బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఒంటరిగా పోవడం జరిగింది. పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారినాయి. వేగంగా మారిన తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. మేము ఓడిపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు నడవాలి అని కోరుకున్నాం. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా ఈ రోజు ప్యాకేజీ ఆ రోజు అనౌన్స్ చేశారు, ప్యాకేజీ ఇస్తామన్నారు. కానీ మేము అధికారం కోల్పోయే సందర్భంలో ప్యాకేజీ ఇంకా పెంచాలా అనే దాంతో డిబేట్ చేసి మేము బయట వచ్చాం. దాని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ప్రత్యేక హోదా తెస్తా, 25 మంది ఎంపీల్ని నాకు ఇస్తే మోడీ గారి మెడలో ఉంచుతాను, ప్రత్యేక హోదా తీసుకొస్తా, విభజన చట్టంలోని హామీలన్నీ కూడా నెరవేరుస్తా, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తానని చెప్పి మాట ఇచ్చి ముందుకొచ్చారు. దాని తర్వాత మనం చూసాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ప్రత్యేక హోదా మాటెత్తలేదు, విభజన చట్టంలోని హామీలు అడగలేదు, అదే విధంగా కనీసం ప్యాకేజీ కూడా తీసుకోలేదు, రాజధానికి నిధులు అడగల, అదేవిధంగా పోలవరం పూర్తిగా ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర సహకారంతో 70% పోలవరాన్ని మేము పూర్తి చేశాం, ఆ 70% వరకే ఈ రోజు కూడా నిలిచిపోయింది. ఈరోజు బీజేపీతో తెలుగుదేశం పార్టీ వెళితే తెలుగుదేశం పార్టీకి మైనార్టీలు ఓట్లేరు, తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్తున్నారు. అవును, నేను దాంతో ఒప్పుకోను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు మనోభావము ఏ విధంగా ఉందో తెలుసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక పరిస్థితిలో ఉంది. ఇక్కడ కులము మతము ఇవన్నీ కూడా వదిలేశారు.
దాదాపు 5 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలు నష్టాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో ప్రజలు ఇక్కడ ఉన్నారు అంతే. ఇక్కడ మళ్ళా మైనార్టీలకి ఇబ్బంది జరిగిందా లేకపోతే ఇంకొకటి జరిగిందా అనేది కాదు. కానీ నేనేమంటానంటే బీజేపీ ఈ రాష్ట్రానికి ఏమి చేసింది అని సురేంద్ర గారు, ఈరోజు బీజేపీ ఏమి చేయకపోయినా సురేంద్ర గారు, ఒక ఏపీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏముందంటే అఫ్ కోర్స్ 3 పార్టీలు ఏకమవుతున్నాయి అనేది ఒక టాక్ నడుస్తూ ఉంది. అది అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. ఈ 3 పార్టీలు కూడా 2014-19 మధ్య కలిసే ఉన్నాయి. ఆ గ్యాప్ పీరియడ్ అయిపోయే లోపలనే ఇద్దరు కూడా 2 పార్టీలు బీజేపీని టీడీపీ తిట్టడం, టీడీపీ బీజేపీని తిట్టడం, జనసేన టీడీపీ తిట్టడం, ఇట్లా ప్రతి పార్టీ కూడా ఆ 3 పార్టీలు కూడా ఒకరినొకరు తిట్టుకున్నారు, విమర్శించుకున్నారు. ఇటువంటి కూటమి మళ్ళీ ఐక్యమవుతుందంటే, ప్రజల్లోకి వెళ్తుందంటే, వస్తుందంటే నమ్మే పరిస్థితి ఉందా? అది నా పాయింట్. 200% నమ్ముతారు. ఎందుకు అంటున్నానంటే అంటే ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ ఆంధ్రప్రదేశ్ ను పూర్తిగా ప్రపంచ పటంలో లేకుండా చేసేసేదానికి ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు తయారయ్యాడే. కాబట్టి మా మధ్య ఎన్ని గొడవలు ఉన్నా బీజేపీతో మాకు అలయన్స్ ఉంటుందా లేదా అనేది పెద్దలు నిర్ణయిస్తారు. ఉన్ని లేకపోయినా పర్వాలేదు. కానీ జనసేన తెలుగుదేశం పార్టీ 100% అలయన్స్ లో ముందుకు పోతాం, దాంట్లో నో డౌట్. కానీ జనసేన తెలుగుదేశం బీజేపీ విమర్శించుకున్నారు, మళ్ళా ఇప్పుడు కలిసి వెళ్తే ఎలా నమ్ముతారు అనే దానికి ఎగ్జాక్ట్లీ రాష్ట్రం పూర్తిగా మన ఉనికి ఉంటే కదా మనం ఒకరినొకరు విమర్శించుకునేదానికి. ఉనికే కోల్పోయే పరిస్థితి ఉంది. తెలుగు జాతి అనేది ఉనికి, ఆంధ్రప్రదేశ్ అనేది ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. తెలుగు జాతి కోల్పోయిందా, పార్టీలు కోల్పోయా? మీ 2 పార్టీలు కోల్పోయా? తెలుగు జాతి కోల్పోయిందా, మీ 2 పార్టీలు కోల్పోయా? తెలుగు జాతే కోల్పోతా సార్. రెండోసారి మళ్ళీ కానీ సార్ లెట్ మీ కంప్లీట్ సార్. వన్ బై వన్ ఎట్ ఏ టైం సార్ మీరు మాట్లాడండి, మాట్లాడండి. మీరు చాలా మాట్లాడారు, నేను ఏమన్నా మాట్లాడానా? నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి సార్. మీ వాణి మీరు అబద్ధాలు మాట్లాడుతుంటే చెప్పండి. మీరు భుజాన వేసుకొని బీజేపీ ఏం చెప్పాలా? బీజేపీని భుజాన వేసుకొని మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలంతా వినాలా? మాట్లాడారు కదా ఇందాక. సైదా గారు, let him speak. సైదా గారు, one by one, not two at a time. One by one. Please, సైదా గారు. సార్ వినండి సార్, నేను కాంగ్రెస్ నుంచి మాట్లాడదలుచుకోవాలి. కాంగ్రెస్ నుండి గురించి మాట్లాడితే చాలా మాట్లాడచ్చు. మాట్లాడండి. నేను కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించలేదా కాంగ్రెస్? ఆ రోజు మీ నాయకుడు ఎందుకు లెటర్ ఇచ్చాడు? చెప్పండి. 2 పర్యాలు లెటర్ ఇచ్చాడు. చూపించమంటారా లెటరు?